సార్ నెగెటివ్ నంబర్స్‌లో 13 అనే సంఖ్య ఎలా ఉంటుంది? చాలామంది 13 నంబర్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. లిఫ్ట్‌లో గూడా ఫ్లోర్ కనిపించదు. సో, ఆ 13 సంఖ్యను ఎలా తీసుకోవాలి మనం? చాలా అద్భుతమైన ప్రశ్నమ్మ. 13 ఇనాస్పీషియస్ నంబర్. హ్మ్. ఈ 13 అంటేనే ఒక చండాలపు నంబర్. అక్కడ ఏమంటాడంటే మీ ఫోన్లో కూడా యూఎస్ఏ డిడ్ నాట్ డేర్ టు సెండ్ అపోలో 13 ఆఫ్టర్ అపోలో 12 అంటాడు. యూఎస్ఏలో ఇళ్ల నంబర్లు 1, 2, 3, 12, 12A 14 ఉంటాయి. ఓకే. మీరు ఇప్పుడు హైటెక్ సిటీకి కెమెరా తీసుకొని వెళ్ళి రూమ్ నెంబర్లు అన్నీ చూస్తే 12, 12A 14 ఉంటుంది. హోటల్ రూమ్స్కి కూడా 13 నెంబర్ తీసేశారు. ఎందుకని తీసేశారు? వచ్చిన జనం హ్మ్. నాకు రూమ్ ఇవ్వండి అంటే ఫలానా 13 రూమ్ ఖాళీగా ఉందంటే అది కాకుండా వేరేది ఇవ్వండి అంటారు. అప్పుడు ఆ రూమ్ ఖాళీ అయిపోయింది కదా, వేస్ట్ కదా. అవును. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మంచి న్యూమరాలజిస్ట్ని వీళ్ళందరినీ కలిసి ఏమండి మరి ఇలా రూమ్ నంబర్లు పెట్టుకోవాలండి అంటే అప్పుడు మేమేం చేస్తామంటే 11, 11A, 11B, 14 అని నంబర్లు ఇస్తున్నాం. ఓకే. అలా ఈ శాస్త్రాలు ఎందుకంటే పాజిటివ్గా వెళ్ళిపోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. దీనికి ఏమంటాడంటే ఈ 13 నెంబరు సమ్ పీపుల్ ఇక్కడ ఏమంటాడంటే ద ఇంగ్లీష్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ రిజెక్ట్ ఇట్ ఈజ్ ఇనాస్పీషియస్ నెంబర్. హ్మ్. ఈ 13 అనేది అమెరికాలో కానీ, రష్యాలో కానీ, ఏ ఇంగ్లీష్ పీపుల్ కానీ, ఇండియాలో కానీ ఎవరు వాడటం లేదు. అటువంటి నంబర్లో మీరు డెలివరీ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు సొసైటీకి ఒక మంచి అబ్బాయిని అందిపోతున్నారు, ఒక మంచి బాబునో పాపనో బేబీని అందిపోతున్నారు. ఆ అందించేదేదో మంచి డేట్లో మంచి అబ్బాయిని అందిస్తే బాగుంటుంది కదా అంటా నేను. హ్మ్. మీరు సపోజ్ డెలివరీ డేట్ 13వ తారీఖు ఇచ్చి ఈ 13వ తారీఖు బాగుందమ్మా 13వ తారీఖు చేసుకోండి అని డాక్టర్లు చెప్పారనుకోండి, మీరేం చేస్తారంటే అసలు ఈ డెలివరీస్ రెండో మూడో అవుతాయమ్మా, కొన్ని వందలు వేలు ఇదే రోజు ఇదే పని కాదు కదా. హ్మ్. లైఫ్లో మనకి మనిషికి లైఫ్లో ఒకటో రెండో డెలివరీస్ అవుతాయి. ఇక జన్మంతా డెలివరీస్ అవుతానే ఉండవు కదా, కాదు. అదే గురించి ఆలోచించడానికి. అరే 1, 2 డెలివరీలు కూడా మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇలా తెలిసిన వాళ్ళని ఏమండి మా డాక్టర్ గారు 13వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారు, బాగుందా లేదా లేదా. ఓకే. అని అడిగితే అమ్మ బాగుంది చేసుకోండి అమ్మ అంటే చేసుకోండి. హ్మ్. బాగాలేదన్నారు అనుకో ఇంకో డేట్ మార్చుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు బాగాలేదంటారు? దానిలో ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా బాగాలేదనేది. ఇక్కడ యాక్సిడెంట్ జోన్ అని బోర్డు పెడతారు. ఊరిని ఎందుకు పెడతారు? రోడ్డు అంతా ఎందుకు పెట్టలేదు? అక్కడ బాగాలేదు కాబట్టి యాక్సిడెంట్ జోన్ అని పెట్టారు. దాన్ని మనం కేర్ తీసుకోవాలి, తీసుకొని దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. హ్మ్. ఇక్కడ ఈ 13వ నెంబరు ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ నెంబర్ అని చెప్పి అందరూ డిసైడ్ చేసేసినప్పుడు అసలు ఎలా నెగిటివ్ నెంబరో చూద్దాం, 13వ నెంబర్లో డెలివరీ చేసుకుందాం, 13వ నెంబర్లో పెళ్లి చేసుకుంటాం అనుకోకూడదు. ఓకే. ఓకే. నేను అనేది ఏంటంటే ఎందుకో చెప్పారు, మంచో చెడో చెప్పారు, ఏమీ లేకపోతే చెప్పరు కదా, దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ 13వ నెంబర్ జోలికి వెళ్ళమాకండి. ఒకవేళ అనుకోకుండా 13వ తారీఖు పిల్లలు పుట్టారనుకోండి, నార్మల్ డెలివరీ వలన ఎలానో పుట్టారు, లేదు 13వ తారీఖు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇది 100 ఏళ్ళకి ఒకసారి వస్తుందయ్యా ఈ ముహూర్తం, అప్పుడెప్పుడో దేవుడికి వచ్చింది తర్వాత మీకే వచ్చింది అని చెప్పారనుకోండి, ఆ డేట్లో అలా జరిగినప్పుడు ఇప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తాయిగా, మీకంటూ తెలుస్తాయిగా, బయట వాళ్ళకి చెప్పకపోయినా మీకంటూ తెలుస్తాయి కదా. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఓహో ఈ నంబర్ మంచిది కాదు, ప్లస్ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి సార్ ఇలా జరిగిపోయింది మరి దీనికి ఏంటి రెమెడీ అంటే అతను మీకున్న దానిలో రెమెడీస్ ఇస్తాడు. ఓకే. ఆ రెమెడీస్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అవుతుందమ్మా, 100% లైఫ్ చేంజ్ అవుతుంది. అలా అవుతుంది కాబట్టి శాస్త్రాలన్నీ వాడుతున్నారు, లేదా ఎవడు హాస్పిటల్కి కూడా వెళ్ళాడు. హ్మ్. వెళ్తే జ్వరం తగ్గిద్ది కాబట్టి వెళ్తున్నాడు తప్ప అక్కడికి వెళ్తే జ్వరం తగ్గదు అనుకోండి, ఎవరైనా వెళ్తారు వెళ్ళరు కదా. వెళ్ళరు. అంటే ఈ శాస్త్రాలు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఆధునిక యుగంలో కూడా ఇదంతా నాన్సెన్స్ అని చెప్పినా కానీ వెళ్ళి అదే పంతులు గారిని అడిగి మంచి డేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా అన్నీ జరుగుతున్నాయి అంటే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి జరుగుతున్నాయి. ఏ శాస్త్రము తప్పు కాదు, చెప్పేవాళ్ళలో ఇబ్బంది ఉండొచ్చేమో కానీ శాస్త్రాలన్నీ కరెక్టేనమ్మా. కాబట్టి 13వ తారీఖు మంచి పనులు చేయమాకండి. అంటే డెలివరీలు వద్దు, మ్యారేజెస్ వద్దు, ఆఫీస్లో జాయిన్ అవ్వాలి, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి చేయాలి, స్కూల్కి వెళ్ళాలి. హ్మ్. ఇలా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు 13వ తారీఖు స్కూల్ మానొద్దు.
కొత్తగా స్కూల్కి ఆ రోజు వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటివి కొత్తగా చేసేటువంటి పనులు అవాయిడ్ చేస్తే మీరు మంచి లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఈ 13వ నంబర్ అనేటువంటిది పేరులో కూడా రాకూడదమ్మా. వస్తే ఏమవుతుందంటే మొండిగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు. కానీ ఆ 13వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకి విపరీతంగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బా మా అబ్బాయి పుట్టినా మా బాగా కలిసి వస్తుంది అనుకుంటారు. ఇక్కడ కలిసి వచ్చింది ఆడికి తాట తగ్గిద్ది పాపం రేపు పొద్దున. ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తాడు. అందుకని ఆ రోజున అసలు మంచి పనులు చేయొద్దు. ఒకవేళ జరిగిపోయినా కానీ దానికి రెమెడీ చేయించుకోండి. 13వ తారీఖు పెళ్ళిళ్ళు అయినా కానీ రెమెడీ చేయించుకోండి. సార్ పెళ్ళిళ్ళు అయిపోతే రెమెడీ ఎట్లా చేయించుకుంటామండి అంటే, అందుకనే ఈ మహాపుణ్యక్షేత్రాలు ఎందుకు తయారు చేశాయంటే, మహాపుణ్యక్షేత్రాలు తయారు చేయాలంటే ఒక జన్మలో ఒకళ్ళ వల్ల కాదు, మరి ఎంతోమంది కలిస్తే కానీ అవో. మరి వాళ్ళు మరి ఉండరు కదా, అయినా ఎందుకు తయారు చేశారంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మహాపుణ్యక్షేత్రాలు తయారు చేశారు. అక్కడికి వెళ్ళి మనం రెమెడీస్ చేసుకుంటూ ఉంటే దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అన్నీ కూడా బాగా జరుగుతాయి. కాబట్టి ఇలా ఫాలో అవ్వండి. 13వ నంబర్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. పేరులో కూడా రాకుండా చూసుకోండి. పేరులో ఉన్నదా లేదా ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకళ్ళు మీ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని కలిసి అసలు నా పేరులో ఏ నెంబర్ ఉంది, పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా, నా డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే, బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటున్నారుగా, నాది ఏనా బీనా అనేది తెలుసుకుంటున్నారుగా, అవసరమా లేదు అయినా కానీ తెలుసుకుంటున్నారుగా. అలానే అసలు నా లైఫ్ ఎలా ఉందో కూడా తెలుసుకుంటే పోయింది అయితే ఏం లేదు కదా, చాలా బాగుంటుంది. నమస్కారం. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.